ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శ్రీదేవి డ్రామా కంపెనీ 3 years జర్నీలో ఎన్నో ఆటలు ఆడాము, ఎన్నో ఆటలు ఆడిపించాము. మరో కపుల్ గేమ్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary స్పెషల్ రోజు ప్లాన్ చేశాను. సో గేమ్ వచ్చి ఇక్కడ మీరు బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇటువైపు ఒక జోడి, ఇటువైపు ఒక జోడి. ఫస్ట్ జోడి వాళ్ళు కలిసి ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి, ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి, అలా అలా ఆ ఎండ్ వరకు వెళ్ళాలి. కానీ క్యాచ్ ఏంటంటే వాళ్ళు జోడీగా ఈ ఎల్లో లైన్ లోపలే ఉండాలి. మంచి గేమ్, చలికాలానికి ఇది పర్ఫెక్ట్. సో ఫస్ట్ జోడి ఇటువైపు నుంచి రమేష్ అన్న స్వాతి. సరే, రమేష్ గారు అండ్ స్వాతి గారు రండి. అటుపక్క మలకపేట శైలజ భాస్కర్ బిలు ఫస్ట్ బాక్స్ లోనే ఓడిపోతారు. నెక్స్ట్ జోడి వచ్చి రాఘవ్ గారు అండ్ శాంతి స్వరూప్. సో గుర్తు పెట్టుకోండి, యాజ్ ఎ జోడీ బాక్స్ నుంచి బాక్స్ షిఫ్ట్ అవ్వాలి. శాంతి చివరి బాక్స్ కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతారు. నువ్వు ఫస్ట్ బాక్స్ నుంచి కకృతి పడకు. ఆల్రైట్, 3, 2, 1 మ్యూజిక్. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, నెక్స్ట్ ఇంకో స్టెప్ గీతాంజలి నువ్వే, మూడో బాక్స్ కి మీ ఒకరి మీద ఒకరు ఉండాలి కాళ్ళు. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. రమేష్ గారు ఎల్లో నుంచి బయట ఉన్నారు. అన్న ఖాళీ ఉంది, నువ్వు కావాలని చేయకు, ఓకేనా? శాంతి కాలు లేపు. శాంతి, అబ్బా శాంతి చలికాలం మొత్తం తీర్చేసుకుంటుందయ్యా. మీ వయసుకు మీరేం పట్టుకోవాలి, కర్రే కదా, మీరు పట్టుకుంది కూడా కర్రే. రమేష్ గారు ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకి. ఆహా, కొట్టాడయ్యా ఛాన్స్ రమేష్ అన్న. మీరెవ్వరూ ఏమి టెన్షన్ పడకండి, అసలు రమేష్ అన్న ఈ ఎపిసోడ్కి వచ్చిందే దీనికోసం. అటు చూడండి, అటు అటు. రాధికా 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 ముందు కాయనక. ఒకసారి పట్టుకొని చెప్తే పట్టుకొని సార్. ఏంటే ఇనప సామాను ఉన్నట్టు మొత్తం ఎముకలన్నీ. ఏంటి మీరు ఏంటి ఓడిపోయారా? వెళ్ళండి అయ్యా, ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఓడిపోయామంటారు. వెళ్ళండి, మీరు గెలిచి ముందే దించేశారు, మీరు ఓడిపోయినట్టు. మీరేంటి, మీరు రామ్ ప్రసాద్ గారు కపుల్ గేమ్స్ నుంచి బ్యాండ్. లేదు, మేము ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాల్సిందే. ఏంటి, ఎవరితో? సీత. సీత మీకు ఓకేనా? సరే, మరి ఇటువైపు భాస్కర్ గారు నటకుమారి గారు రండి. రావయ్యా బాబు. ఏమయ్యా, గత 3 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయం. 3rd anniversary వచ్చిందా, ఇంకా నటకుమారి మలకపేట శైలజ ఊరక నాటకాలు ఆడటం తప్ప అసలు రష్మికి చెప్పిందే నువ్వు నటకుమారిని పిలవమని. మేడం మీరు చెప్పండి మేడం. మీకు ఏ అమ్మాయి కావాలి సెలెక్ట్ చేసుకోండి. ఏమండి, ఇవన్నీ కాదు, మీరు గేమ్ ఆడతారు, లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోమంటారు డైరెక్ట్ గా. ఆగండి, ఏంటి కకృతిలో కమండాలం, ఆగండి. బాబు నువ్వు ఆడిన అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు. నరేష్ ప్రియాంక రండి. ఆడికేమో ప్రియాంక, నాకు నటకుమారా. నటకుమారిని ఎవడవే ఎక్కువ అన్ని మొఖానికి. Your time starts now. Go. ఒరే ఒరే, ఈ పెట్టెలో కాసేపు గేమ్ ఆపుదాం. ఈ పెట్టె సౌకర్యంగా ఉంది ఎందుకో. మేము ఇంకో బాక్స్ లోకి వెళ్తున్నాం. వెళ్ళండి. ఇక ఊహించగలరా మీరు మమ్మల్ని? బ్యాక్ బ్యాక్. అబ్బా ఏమి యాంకర్లు అయ్యాయి, వీళ్ళే దగ్గరుండి ఇలా కలుపుతారని తెలిస్తే. హ్యాపీయా నువ్వు? పడుకోవాలంటే బయట పడుకోవచ్చు కదా.
బాబు మేము గంటైనా ఈ బాక్స్ లోనే ఉంటాం. మీరు ముందుకెళ్ళి అవుట్ అవ్వాలి. ఎందుకు అవుట్ వీళ్ళు అవ్వాలి? winners. మేము అవుట్ అవ్వలేదు, మా ఓపిక. ముందుకు వెళ్ళండి ఆది గారు, గేమ్ పూర్తి చేయండి. మేము ఇక్కడ బేబీ 2 తీస్తున్నాం, మీకేమైనా అవసరం? ఇలాగ ఒక 1 minute ఉంటే నువ్వే విన్నర్. 1 minute కాదు, 1 day ఉంటా. అదేంటి? అది చెప్పడానికి తీసా. మీరు ఈ సెకండ్ బాక్స్ లో ఎక్కువసేపు ఉన్నారు కాబట్టి మీరు అవుట్, డిస్క్వాలిఫైడ్. మీరే విన్నర్స్. నెక్స్ట్ వచ్చి శ్రీ విద్య, బాబు, ఫైమా అండ్ ప్రవీణ్. రండి. ఇప్పుడు సెకండ్ బాక్స్ లోకి రండి. థర్డ్ బాక్స్ లోకి వచ్చండి మీరు తొందరగా. ఇక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పండి సార్. నేనేం చెప్పాను చెప్పు. జనరల్ గా ఏం జరిగింది, ఎందుకు మాట్లాడుకోవట్లేదు మీ ఇద్దరు? బేసిక్ గా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చా, తనకు నచ్చలేదు, అదంతే. నువ్వు ఏదైనా తప్పు మాట్లాడావా అందులో? నేను సరే ఫైమా, ఎందుకు మీ బాండింగ్ లో ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఏం లేదన్న, మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతున్నాను అంటున్నావు, అసలు తను వాడిని ముట్టుకోవడానికి నీ బాడీలో ఏదో షాక్ కొట్టేస్తుంది. అయ్యో అట్లేం లేదక్క. లేదు లేదు మాట్లాడుతుంది. మొన్ననే బేసిక్ గా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి. సరే, ఈ మాటలు ఆ బాక్స్ లో వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటున్నారా, మాట్లాడుకోవట్లేదా? లేదు, బేసిక్ గా అయితే మొన్న నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. కొద్దిగా మనీ నా దగ్గర లేవు, అర్జెంట్ గా నేను బయటికి వెళ్ళేది ఉంది. నా దగ్గర లేకపోతే ఎవరికి ఫోన్ చేయాలనేసి కాల్ లిస్ట్ అంతా చూస్తానా. ఫైమాకి ఫోన్ చేసా, ఫైమా హెల్ప్ చేసింది. చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటుందని అనిపించింది. మిగతా విశేషాలు ఆ బాక్స్ లో వెళ్ళిన తర్వాత లిఫ్ట్ చేయాలి, ఇంక తప్పదు. కొంటే కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్నా గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా. ఇప్పుడు చెప్పరా, ఈ క్షణాన నీ ఫీలింగ్ ఎలా ఉంది? బరువుగుందన్నా. అలా కాదరా, ఆ అమ్మాయి మీద నీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ టైంకి? నాకు ఫీలింగ్ ఉన్న దానికి లేదు కదా, దరిద్రంగా ఉంది ఇది. ఒక మంచి మాట మనోడు గురించి. మంచోడన్న, బేసిక్ గా మంచోడు కానీ కొద్దిగా ఆవేశం ఎక్కువ. అంటే మంచిగా ఉన్న రిలేషన్షిప్ ని ఒకటేసారి ఏదో ఎమోషనల్ అయిపోయి ఏదేదో చెప్పేసి పాడి చేసుకుంటాడు. సో అదొక్కటి లేకపోతే. ఇప్పుడు అందరి ముందు సారీ చెప్తే అదంతా ఎవరు లేనప్పుడు కూడా చెప్పాడు, కానీ సెట్ కాలే. దాని కోపం పోవాలంటే వీళ్ళ అమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏంటంటే ఎందుకు ఎప్పుడు అలా ఉంటది అని అంటే, దానికి చిన్నప్పటి నుంచి అంతే ప్రవీణ్, ఎవరేమన్నా అంటే అలానే ఉంటది, ఒక 2-3 నెలలు వదిలేయాలి, దాన్ని సెట్ కావాలనేసి అని అంటది. అందుకే నేను కూడా అలానే సైలెంట్ గా ఉంటా. ఇప్పుడు అయ్యిందా 2-3 months దాటిందా? ఇప్పుడు ఇంకా చాలా డేస్ అయింది. మొన్న ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు కదా, ఏడికి? అదే భాస్కర్ అన్నతోటే కదా నేను వెళ్ళింది. ఏంట్రా ఇది? ఒకే ఒక్క నిమిషం, ఈడు మామూలు విరాట్ కాదు, మూల విరాట్ ఈడు. మేడం, ఫైమా నాకు సొంత చెల్లి లాంటిది. ఎక్కడికి వెళ్ళినా బాగా చూసుకుంటా, సొంత చెల్లిలా చూసుకుంటా. నువ్వు 4-5 ఉన్నాను ఫీల్ అవును, కానీ సిస్టర్ సింగపూర్ కి వెళ్ళిళ్ళన్న వీళ్ళు, నరేష్, భాస్కర్. అయితే నీలెవరు నేను తీసుకుపోయినట్టు చెప్తావు రాజ్. నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, నరేష్ గారు ఫైమాకి లైన్ వేస్తుంటాడు కదా. 100% మేడం. ఈవెంట్ కి వెళ్తే ఎవరు ఒళ్ళో పడుకుంటావు తెల్లవారులు? ఈవెంట్ కి వస్తే వాడు నా ఒళ్ళో కూడా పడుకుంటాడు. మరి నీ ఒళ్ళు అందరూ పడుకుంటారు. మీది నాకు క్లారిటీ వచ్చింది, మీరిద్దరు ఎలాగోలాగ సెట్ చేసుకుంటారు, నాకు అర్థమైంది. ఇక్కడ మనం పిలిచింది బాబుని, శ్రీ విద్యని. అవును, శ్రీ విద్య ఈ లోపే వాడు ఎందుకు వచ్చాడు? మనకు కూడా బేబీ హిస్టరీ ఉందా? నేనే విరాజ్. ఓ విరాటే నువ్వా? బేబీ అక్కడ ఉంది, అదిగో గుండు బేబీ. సీరియస్ గా చెప్తున్నా మేడం, తనంటే నాకు ఇష్టం లేదు, ఇద్దరం గొడవ పడ్డాం మేడం. ఎవరికన్నా ఫ్యామిలీ నుంచి మెసేజ్లు వస్తాయి, ఫ్రెండ్స్ నుంచి వస్తాయి, వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తాయి మేడం. దీనికి పికప్ లొకేషన్ అని పెట్టాడయ్యా. దానికి ఎవరన్నా ఒక నిమిషం అరగంట మాట్లాడుతుంది వాడితో, ఏం అర్థం కాదు.
వాడితో మాట్లాడడం ఏంటి? ఇప్పుడు గేమే వాడితో ఆడుతుంది కదా. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. వెళ్ళండి. Craving, craving, craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు. Tripping, tripping, tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. Craving, craving, craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు. Tripping, tripping, tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. మెసేజ్ రాకపోతే ఓకేనా? బేసిక్ గా చెప్పాలంటే శ్రీవిద్య చాలా మంచిది. తనను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు వస్తే అసలు చేసుకోను. యాక్చువల్ గా బాబు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే రోబో హీరోయిన్ నువ్వే కదా అని అడిగాడు. నేను వెళ్ళడం చూసి బాబు తట్టుకోలేక ఎలకల మంది తాగి మీ ఇద్దరు బుక్ చేసుకుని వెళ్ళాల్సిన టైం వచ్చింది. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? జనరల్ గానే కపుల్ గేమ్స్ ఇక్కడ చాలా ఇంటిమేట్ గా ప్లే చేస్తారు. నాకు సంబంధించినంత వరకు అయితే రాఘవ గారు అండ్ శాంతి గారు వాళ్ళే నిజంగా క్యూట్ గా అండ్ కరెక్ట్ గా మనం చెప్పినట్టు ప్లే చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.